హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. సింపుల్గా పన్నీర్ శాండ్విచ్ ఎలా చేయాలో చూసిద్దాం రండి. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని ఉప్పు కారం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో పన్నీర్ ఇలా కుక్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద మయోనీస్ అప్లై చేసుకోండి. మయోనీస్ తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకోండి. సో ఈ స్టెప్లో మీరు కావాలంటే మీ దగ్గర మీకు అవైలబుల్గా ఉన్న వెజ్జీస్ అన్నీ వేసుకోవచ్చు. సో మేమైతే చాలా సింపుల్గా చేసుకుంటాం. సో దీని మీద కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని దాంతోపాటు ఆరిగానో వేసుకుంటున్నాను. సో ఇంతే. దీని మీద నేనైతే పీచెస్ చీజ్ వాడుతున్నాను. సో మీకు ఏ చీజ్ అవైలబుల్గా ఉంటే మీరు అది వాడుకోవచ్చు. సో సింపుల్గా మన పన్నీర్ శాండ్విచ్ అయిపోయింది. దీని మీద వేరే బ్రెడ్ స్లైస్ పెడితే అయిపోయినట్టే. సో చూడడానికి ఎంత బాగుందో. సో నాకైతే ఇలా మయోనీస్ ఎక్కువ ఉండి చీజ్ ఉంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం దీన్ని శాండ్విచ్ మేకర్లో పెట్టేసుకుంటే మన శాండ్విచ్ అయిపోయినట్టే. సో మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాయి కదా. సో మనం ఆన్ చేసినప్పుడు రెడ్ వస్తుంది, వన్స్ కుక్ అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్లో వస్తుంది. అంతే, మన శాండ్విచ్ చూడండి ఎంత బాగుందో. సో ఇదే ప్రాసెస్లో అన్నీ చేసుకుంటే అయిపోయినట్టే. అంతే వీడియో. అండ్ శాండ్విచ్ అయితే చాలా బాగుంది గైస్, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.